అంటే రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా ఆలోచించట్లేదా? నేను ఒక కాదు. తెలంగాణ అనే రాష్ట్రానికి టెక్నికల్ ముఖ్యమంత్రిని అయినాను. నేను అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఇప్పుడు అయింది భంగం కదా, కలుగుతుంది, అయింది కదా, అది భంగం మళ్ళీ కలుగుతుంది. రాడు కదా. ఈ ముఖ్యమంత్రిగా నేను ఈ ఉన్నంత కాలం తెలంగాణకు మంచి చేయాలి తప్ప నష్టం చేస్తే నేను చరిత్రలో మరి చరిత్రహీనుని అవుతా అని ఏం ఆలోచించట్లేదు. చెరువు మీద దొర జీతగాని పెట్టినప్పుడు ఊరు బాగుండాలనుకుంటాడా? నా దొర బాగుండాలనుకుంటాడు. నేను మళ్ళీ అదే ఉదాహరణ చెప్తా. నేను ఏమంటున్నా అంటే స్వామి భక్తి, కృతజ్ఞత, ఈ గురుదక్షిణ ఇవన్నీ కూడా నరనరన జీర్ణించకపోయినాయి ఆయనకు. వాటి ముందడానికి ఏం కనబడదు. ఎందుకంటే జీవితంలో అసాధ్యం అనుకున్న సీట్లకు ఆయన కూర్చోబెట్టిన వ్యక్తి మీద ప్రాణం కూడా ఇస్తారు అవసరమైతే. అది మానవ ధర్మం కూడా. కానీ ఇక్కడ ప్రజల ప్రయోజనాలు, ఎందుకంటే ఆయన ప్రతిపాదించవచ్చు, కానీ జనం కదా ఓట్లేసి గెలిపించింది. ఇప్పుడు సోయి తెచ్చుకోవాల్సింది రేవంత్ రెడ్డి కాదు, ఈ ఓట్లేసిన జనం. కానీ ఇప్పుడు 5 ఏళ్ల దాకా ఏం చేసే పరిస్థితి లేదు కదా. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒకసారి ఓటేస్తే 5 ఏళ్ల దాకా నష్టపోవాలి కదా. అదే కదా. ఇప్పుడు నష్టపోతారు ఇక. ఈ నష్టాన్ని ఎట్లా, దీని నష్టం ఇప్పుడు జరుగుతున్న నష్టాన్ని ఆపడం ఎట్లా, లేదా ఇంకా రాబోయే 2 నెలల్లో జరగబోయే నష్టాన్ని ఆపడం ఎట్లా? ఉద్యమం ఇంకా పరిష్కారం. ఈయనున్న తెలంగాణని ఇదే ప్రజలుగా తెచ్చుకున్నది. మరి హక్కులో భంగం వాటిల్లినప్పుడు ఇంట్లో పండుకుంటే ఎట్లుంటుంది? రోడ్డు మీదకి రావాలి కదా. ఉద్యమం కోసము, రాష్ట్రం కోసం కదిలించిన పార్టీ ఇంకా బతికే ఉంది కదా. పేరులోంచి పదం మాయం కావచ్చు, కానీ వాళ్ళ లోపల ఉద్యమం స్ఫూర్తి అనేది ఉంది కదా. వాళ్ళే రావాలి, మళ్ళీ కదలాలి. అసెంబ్లీలో కూర్చోపోయినా పర్లేదు, కేసీఆర్ జనక్షేత్రంలోకి రావాలి. వాళ్ళు మళ్ళీ జనానికి తెలంగాణ సోయి తెప్పియడంలో 100% సక్సెస్ అయ్యిండు. కానీ నీళ్ళ సోయి తెప్పియడంలో 100% సక్సెస్ కాలే. మాలాంటి మీలాంటి కొంతమందికి ఆ సోయి వచ్చింది, కానీ కామన్ మ్యాన్కి రాలేదు. ఇప్పుడు నేను ఎమోషనల్గా 1 సంవత్సరం వర్షాలు పడకపోతే తెలిసేస్తుంది వీళ్ళకు. ఆ వానదేవుని 1 సంవత్సరం బ్రేక్ ఇవ్వమని చెప్పి అడుగుతున్నా అంటే బండబూతులు తిడుతున్నారు నన్ను మీడియాలో. సరే తిట్టిన, ఎందుకంటే ఆ తిట్టేటోళ్ళకు ప్రజల పట్ల ఏమన్నా కొంత కృతజ్ఞత ఉన్నట్టు అనిపించింది. ఎందుకంటే తిడుతున్నారు, వర్షం పడొద్దు అని అన్నందుకు తిడుతున్నారు కాబట్టి ప్రజల గురించి ఆలోచిస్తున్నారు అని చెప్పి నేను పాజిటివ్గా తీసుకున్నా. కానీ ఎంత తెలియదోకోవాలంటే పక్కన గోదావరిలో వందలాది టీఎంసీలు పోతుంటే వాటి గురించి ఆలోచించకుండా ఈ వెధవలంతా ఆకాశం దిక్కు చేపెట్టుకొని చూస్తాను వర్షం ఎప్పుడు పడుతుంది. కప్పతెల్లాట కూడా ఆడాలి ఇక బుడగోసులు పెట్టుకొని, వానదేవుడా. తలాపున గోదావరి పోతుంది, పక్కన కృష్ణమ్మ పోతుంది. ఈడ కలవకుర్తి పంపులు ఆన్ చేసుకుంటలేరు, ఆడ కాళేశ్వరం పంపులు ఆన్ చేయడం లేదు. ఈ సన్యాసులకు సోయి ఉండాలి కదా. నన్ను తిట్టేటోళ్ళనే అడుగుతున్నా. నేను ఎందుకన్నా అంటే కరువు వస్తే తెలుస్తుంది. ఎందుకన్నా అంటే ఆకాశంలో వర్షం పడుతుందో పడదో కాదురా, ఇక్కడ మన కళ్ళ ముందు నుంచి 100 టీఎంసీలు పోతున్నాయిరా వెధవా. నన్ను తిడితే కాదు, నిన్ను నువ్వు తిట్టుకో, నీ తెలిదొక్కతనాన్ని తిట్టుకో, నీ అవగాహన లోపానికి తిట్టుకో. పక్కన వర్షం నీళ్ళని పోతూ ఉంటే ఎత్తిపోసుకోవడం, పంపులు రెడీగా ఉన్న తర్వాత చాతగాంతనం, దాన్ని ప్రశ్నించడం చేత కాదు నీకు. నేను వానబడద్దు అన్నందుకు నన్ను తిడతావా? ఇట్లాంటి వెధవలనంతకాలం తెలంగాణ బాగుపడదు. ఈ ప్రజలే, ఆ ఉద్యమకారులే ఇటువంటి వెధవలను బండకేసి కొట్టాలి. సరే ఏదైనా కానీ మళ్ళీ చెప్తున్నా, ఇవాళ వర్షాభావ పరిస్థితులు వచ్చినాయి. మనం కోరుకుంటే రావు, మనం వద్దంటే ఆగవు. నేను అన్నంత మాత్రాన వర్షాలు పడకుండా ఆగవు, లేదా కరువు రావాలంటే కరువు రాదు. బట్ ఇవాళ కరువు పరిస్థితి 39% డిఫిసిట్ ఉంది వర్షపాతం. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఎత్తిపోసుకోమంటే అన్నారం సుందిలో ఎన్డీఎస్ఏ వద్దన్నది అన్నారు. అదే నేను అక్కడికి వస్తున్నాను. సరే అన్నారం సుందిల్లా కాళేశ్వరం అంటే ఏం కాలేదు, దానికి ఏం కాలేదు, ఇక్కడ నుంచే ఎత్తిపోయాలి, ఇదే మెయిన్ ఇంటేక్ వెళ్ళి అదే చెప్తున్నారు. మరి దేవాదులకు ఏమైంది? దేవాదుల దగ్గర నుంచి ఎత్తిపోసుకోవచ్చు. ఇప్పుడు మా వరంగల్ లాంటి జిల్లా కావచ్చు, జనగామ లాంటి ప్రాంతంలో 3,60,000 ఎకరాలకు పైగా నీళ్ళు అందక రైతులు వేసిన విత్తనాలు ఎండిపోయి అన్నమ రామచంద్ర అంటూ చూస్తున్నారు. అంతే, అది కలవకుర్తిలో కూడా అదే పరిస్థితి కదా. అంటే ఒక్క నిమిషానికి అనుకుందాం, మేడిగడ్డ పని చేస్తలేదు, పనికిరా అనుకుందాం ఒక్క నిమిషానికి. ఇక్కడ పనికి వచ్చే ఇక్కడ ఎలాంటి ప్రాబ్లం లేదు కదా. మీరు అన్నట్టుగా కళ్ళ ముందు నుంచి జారిపోతున్న నీళ్లు ప్రవహించుకుని ఇట్లా పోతున్నటువంటి నీళ్లను మోటార్ లాంచ్ చేసుకొని ఇక్కడ ఇప్పుడు నాది రామప్ప చెరువు ఫస్ట్ రిజర్వాయర్, దానికి అది నింపాలి, అది నింపి అక్కడ నుంచి తీసుకుపోవాలి. ఇప్పటి వరకు అలా సగానికంటే చాలా అట్టడుగున ఉన్నాయి నీళ్లు. అంటే ఇది కావాలనే చేస్తున్నాడు. అంటే మీరు అన్నట్టుగా, మీరు మొదటగా చెప్పినట్టుగా గోదావరిలో ప్రవహించే నీళ్లు గలగల బిరబిర ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోవాలంటే ఇవి ఏవి కూడా
ఇక కాళేశ్వరం కూలిపోయిందని చెప్పాలి, ఆడ దేవాదులను ఇంకోటి మోటార్ లాంచ్ చేయొద్దు, బనకచెర్లకు అనుమతి రావాలంటే 100 టీఎంసీలు సముద్రంలో పంపాలి, పోతున్నట్టుగా చూపియాలి, చూపెట్టాలి. ఇవన్నీ కుట్రలు. అంటే మీరు అన్నట్టు అసలు గోదావరిలో వరద జలాలే లేవంటున్నారు కదా, అదే మీరు కాదు వెదిరే శ్రీరామ్ గారు కూడా అంటున్నారు. శ్రీరామే కాదు, మనకు అనుమతి ఇచ్చినప్పుడు మేడిగడ్డకు వాళ్ళు చెప్పింది ఏంది, 284 టీఎంసీలు అవైలబిలిటీ ఉంది ఇక్కడ అన్నారు. అందులో మళ్ళీ 63 టీఎంసీలు పై రాష్ట్రాలకు చెందినవి. అవి ఎప్పుడైనా వాళ్ళు కట్టుకోవచ్చు, వాళ్ళు కట్టుకోలేదు కాబట్టి 63 టీఎంసీలు వస్తున్నాయి. ఎప్పటికి వస్తాయి అన్న గ్యారంటీ లేవన్నారు. 284కి వెళ్ళి 63 తీసేసినాం అనుకోండి, ఇంకెంత 221. 221 టీఎంసీలు మాత్రమే ప్రాణహితలో అవైలబుల్ ఉంది. 221లో 180 టీఎంసీలు మనమే పెట్టుకున్నాం. తర్వాత రేపు 30 టీఎంసీ వస్తే ఇంకా కొంత ఎక్కువ పెట్టుకుంటాం, ఎందుకంటే మనకు 968 టీఎంసీలు వాడుకోవడానికి ఉన్నది. అక్కడనే మనకు సరిపోని ప్రాణహిత దగ్గర నీళ్ళు లేవు. ఇంద్రావతి వస్తుంది కింద. ఇంద్రావతిలో వచ్చే నీళ్ళల్లో ఛత్తీస్గఢ్ తన షేర్ను మొత్తం మేము వాడుకుంటామని చెప్తాను. ఇదివరకు ఏమన్నారంటే మా దగ్గర నటనాడి అడవిలోకి వెళ్ళిపోతుంది గోదావరి, మాకు డ్యాములు కట్టుకోలేము, వ్యవసాయం చేసుకోలేము, భూములు లేవు అన్నారు. ఎప్పుడైతే కేసీఆర్ 139 మెగావాట్ల పంపు పెట్టిండో వాళ్ళ కోరిక పుట్టింది, మేము కూడా ఎందుకు పంపులు పెట్టి ఎత్తిపోసుకోవద్దు. ఫడ్నవీస్ గారును జగన్ దాని ఇనాగరేషన్కి వచ్చింది. ఈయనకేమో బనకచెర్ల సాధ్యమైద్దని అనిపించింది, ఆయనకేమో వైన్గంగా నది దగ్గర తెల్లారే పోయి శంకుస్థాపన చేసి ఇక్కడ అడిగిపోయాడు లిఫ్ట్ చేసుకోవడానికి, ఒక నది నుంచి ఇంకో నదికి. అంటే ఇక్కడ చూసిన తర్వాత వాళ్ళకు ఒక ఆలోచన పుట్టింది. అప్పటిదాకా లిఫ్ట్ లేవు కదా, ఏమున్నా చిన్న చిన్న లిఫ్ట్ ఉండేది. మనం అంటే మనం ఇంటర్వ్యూ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఏమైందంటే ఇంద్రావతిలో నీళ్లు ఛత్తీస్గఢ్ వాటా వాళ్ళకి దాదాపు 141 టీఎంసీ వాళ్ళు వాడుకోమనంటే నదుల అనుసంధానానికి ఒప్పుకున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏమన్నది, మేము లిఫ్ట్ చేసుకుంటాం కానీ మేము వాడుకుంటాం, ఇంత ముందులాగా నదుల అనుసంధానానికి మేము ఒప్పుకోమన్నాడు. వాళ్ళే ఒప్పుకుంటాం అన్నోళ్ళు లిఫ్టులు చూసినాక మేము ఒప్పుకోమన్నారు. ఇప్పుడు పైన ఒరిస్సాలో అక్కడ ఒక 140 టీఎంసీలో 130 టీఎంసీలో సర్ప్లస్ ఉంది. అది ఇది కలిపితే మనకు ఇంకొక 200 టీఎంసీలు వస్తుందని అనుకుందాం. కానీ బోధగయ ప్రాజెక్ట్ అని 300 టీఎంసీలు అది ఛత్తీస్గఢ్ కడుతున్నది. సో దానివల్ల మనకు వచ్చే అవకాశం లేదు. ఒకవేళ పొరపాటున ఐడల్ పవర్ ప్రాజెక్ట్ కాబట్టి కొన్ని నీళ్ళు వదులుతారు అనుకుందాం, దేవాదులకు కావాలి ఓ 50 టీఎంసీల దాకా మనకు ఆడ అవసరం అవుతుంది. తర్వాత కింద సీతారామ బ్యారేజ్ మధ్యలో పెద్ద నదులేం కలవాయి, చిన్న చిన్న పెద్దవాగు, ఆ వాగు ఈ వాగు జంపన వాగు కొన్ని కలుపుతాయి. సీతారామ ప్రాజెక్టు మనుగురు దగ్గర ఉంది, దుమ్ముగూడెం దగ్గర, దానికే నీకు నీళ్ళు లేవు. అక్కడి నుంచి మొత్తం ఖమ్మం జిల్లాలో ఉన్న ఆయకట్టుకంతా నీళ్ళు కావాలి. కృష్ణాలో లెఫ్ట్ కెనాల్ నీళ్ళు రాకపోతే సప్లిమెంటేషన్ కావాలి. మొత్తం ఖమ్మం జిల్లా 2 ప్రాజెక్టులు వెళ్ళి ఒకటే చేశారు, రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్, ఎందుకంటే 7 మండలాలు పోయినాయి కాబట్టి. నీకు నీళ్ళు అయితే భద్రాచలం పోయేదాకా వృధా జలాలు లేవు, వరద జలాలు లేవు, ఏ జలాలు లేవు. ఇక మిగిలింది శబరి, అది ఇప్పుడు ఆంధ్రలోకి పోయింది. సీలేరు, అప్పర్ సీలేరు, లోయర్ సీలేరు ఐడల్ పవర్ ప్రాజెక్ట్స్ కాబట్టి కొన్ని నీళ్ళు వస్తాయి ఆ వైజాగ్ ప్రాంతం నుంచి, ఒరిస్సా ప్రాంతం నుంచి. ఆ నీళ్ళనే వాళ్ళు పోలవరానికి తీసుకుపోవాలి. మరి పోలవరం ఆయకట్టుకే నీళ్ళు సరిపోవు ఇప్పుడున్న పరిస్థితులు. అంటే మళ్ళా రేపు బనకచెర్ల కోసం 200 టీఎంసీలు డైవర్ట్ చేసుకుంటే ఈ పోలవరం పోతిరెడ్డిపాడు ఉభయ గోదావరి జిల్లాలకు. అందుకే ఇవాళ బనకచెర్లకు వ్యతిరేకంగా తెలంగాణ వాళ్ళు మాత్రమే అడ్డుకుంటలేరు, ఆంధ్ర నుంచి పెద్ద వాయిస్ వస్తుంది. వాళ్ళు ఎందుకు అడ్డుకుంటున్నారు? అరే ఇక్కడ మనకే నీళ్ళు లేవు, ఇప్పుడు డెల్టా కావాలి కదా. ఇప్పుడు పోలవరం నుంచి పడ్డట్టు బనకచెర్లలో తీసుకపోతే డెల్టా 13 లక్షలకి ఎక్కడి నుంచి వస్తాయి? రెండో క్రాప్కు వాళ్ళు స్టోర్ చేసుకోకపోతే గోదావరిలో నీళ్ళు రావు కదా. అంటే ఈ సమస్య తెలంగాణది ఒక్కటే కాదు, బనకచెర్లది గోదావరి ఉభయ గోదావరి జిల్లాలకు మరణ శాసనం. వాళ్ళు సోయి తెచ్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. కానీ నాకు అనిపిస్తుంది అర్ధర్ కాటన్ బ్యారేజ్ కట్టిన తర్వాత అందరికంటే ముందు సోయి వచ్చింది ఉభయ గోదావరి జిల్లాలకు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలకని నేను అనుకున్నా. కానీ ఇంత తెలివి తక్కువ వాళ్ళు అనుకోలేదు డెల్టా వాళ్ళు. వాళ్ళు బనకచెర్లను అనుమతిస్తే పోతిరెడ్డిపాడు ద్వారా ఎట్లయితే వచ్చిన నీళ్ళు వచ్చినట్టు పెన్నా బేసిన్ పట్టుకపోయిండో ఇప్పుడు రేపు బనకచెర్ల పెన్నా బేసిన్ పట్టుకపోతాడు. మీరేం తింటారు? అన్నపూర్ణగా మలిచింది కదా మీరు అర్ధర్ కాటను ఇచ్చిన దానివల్ల. అపర భగీరథుని కొల్చారు కదా, మరి సోయి తెచ్చుకోరా ఇప్పటికైనా. డెల్టా రైతులను అడుగుతున్నా, నేను డెల్టా మేధావులను అడుగుతున్నా. రాజమహేంద్రవరం, కొవ్వూరు ఘనకీర్తి చెప్పుకుంటే కాదు కదా, పంటలు పండాలి కదా.